అందరికీ హాయ్, వెల్కమ్ టు మై గార్డెనింగ్ టిప్స్. మరి ఈరోజు మనం ఒక మంచి పోషకాల ద్రావణాన్ని మనం తెలుసుకుందాం. అలాగే చూసారా, ఇది చిన్న గులాబీ మొక్కే కానీ దీనికి ఎన్ని బడ్స్ వచ్చినాయి, ఎంత చక్కగా ఉన్నాయి కలర్. నాకు ఈ కలరు ఫ్లవర్స్ అంటే చాలా ఇష్టం, ఈ మొక్క అంటే చాలా ఇష్టము. నాకు చిన్న చిన్న పువ్వులు అంటేనే నాకు ఇష్టం అన్నమాట. పెద్ద పెద్ద పువ్వులు అయితే తక్కువ పోస్తాయి. ఇది మామూలు దేశవాళీ రకం, తొందరగా చనిపోదు. పెద్ద పెద్ద ఫ్లవర్స్ హైబ్రిడ్ రకాలు వచ్చేవంటే తొందరగా చనిపోతాయి, అప్పుడు బాధ అనిపిస్తుంది కదా. దీన్ని నేను ఎలా డీల్ చేసినా చాలా రఫ్గా, నీళ్ళు వేయకపోయినా పట్టించుకోకపోయినా అస్సలు చూసారా, చిన్న కవరే, ఆ కవర్లో పెట్టాను. ఇప్పుడు 2 years అవుతుంది, ఇప్పటి వరకు ఒక పిడికిడి మట్టి మార్చిందలేదు. అప్పుడప్పుడు పోషక ద్రావణాలు మనం హోమ్లో కిచెన్ నుంచి వచ్చే ఎగ్ సెల్స్ ఇటువంటివన్నీ ఇస్తూ ఉంటాను, అంతేగాని ఏం పట్టించుకునేది లేదు. ఇలా మనకు టైం లేకపోయినా పట్టించుకోపోయినా ఇలాంటి మొక్కలు వస్తాయి. మరి ఈరోజు ఒక మంచి ద్రావణం, మనం అసలు వేస్ట్గానే పడేస్తూ ఉంటాం అవన్నీను, వాటితోనే మంచిగా మనం ఒక ద్రావణం చేసుకోవచ్చు. ఎటువంటి కష్టం కానీ, టైం స్పెండ్ చేయవలసిన పని కానీ లేదు, అలాగే ఖర్చు పెట్టవలసిన పని కూడా లేదన్నమాట. అది ఏంటి అన్నది ఈరోజు తెలుసుకుందాం. మొదటిసారి కనుక చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, నన్ను ప్రోత్సహించండి. అలాగే మన ఛానల్ ఫాలో అవ్వండి, వీడియోని అయితే పూర్తిగా చూస్తూ ఉండండి. లైక్ మాత్రం ఎవరు చేయట్లేదు, ప్లీజ్ అండి లైక్ చేస్తూ ఉండండి. చూసారు, ఈ కలర్ కూడా చాలా బ్రైట్గా మంచిగా ఉన్నాయన్నమాట. నక్షత్రాల మాదిరిగా షేప్ ఉండి ఎక్కువగా ఫ్లవర్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. అందుకే నాకు ఇటువంటివి ఇష్టము. ఇంతకుముందు కూడా ఇంకొక రకం ఇలాంటిదే ఉండేది, అది పోయింది. అది మీకు దగ్గర నుంచి చూస్తే ఆ ఫ్లవర్ తాలూకు అందం మీకు తెలుస్తుంది. చాలా బాగుంది, మంచి కలర్ అన్నమాట. అయితే ఇప్పుడు మనము ఏంటి నేను ఇస్తాను అన్నది చూద్దాం. మన కిచెన్ నుంచి వచ్చే వేస్ట్ వెజిటేబుల్స్ అన్నీ అనవసరంగా మనం పడేస్తూ ఉంటాము. ఎందుకు ఇవన్నీ ఏం చేస్తాము, మొక్కలకి వేస్తే పురుగులు అయిపోతాయి అని చెప్పేసి పడేస్తూ ఉంటాం. కానీ దానితోనే మనం ఒక చక్కని ద్రావణాన్ని మనము రెడీ చేసుకోవచ్చు. అది మంచి మైక్రోన్యూట్రియన్స్, చాలా మంచి పోషకాలను, మొక్కకు చాలా మంచి ఎనర్జీని, ఫ్లవర్స్ ఎక్కువ ఇచ్చే విధంగా చేస్తుంది. అయితే నేను ఒక చిన్న మిస్టేక్ చేశాను, ఆ మిస్టేక్ మీరు చేయకూడదని నేను చెప్తున్నాను. ఈ వెజిటేబుల్స్ ఆల్రెడీ 2 days వరకు కింద ఉండిపోయినాక ఆ తర్వాత నేను వాటిని మళ్ళీ అప్పుడు నీటిలో నానబెట్టాను అన్నమాట. కానీ మీరు అలా చేయవద్దు. ఫ్రెష్గా వచ్చిన వెజిటేబుల్స్ను చక్కగా కొంచెం ఓపికగా ఉంటే చిన్నగా కట్ చేసేయండి. కట్ చేసేసి నీళ్ళలో వేసేసి 1 day ఉంచేసి ఆ నీళ్ళు వేసుకుంటే సరిపోతుంది. అది ఎంత ఎనర్జీగా ఉంటుందంటే అంత ఎనర్జీగా ఉంటుంది. ఇది కొంచెం స్మెల్ కూడా వచ్చిందన్నమాట. కాబట్టి మీరు అలా చేయకూడదని నేను చెప్తున్నాను అన్నమాట. ఇది నేను చేసిన మిస్టేక్ అన్నమాట. దీనిని మనము బాగా డైల్యూట్ కూడా చేయని అవసరం లేదు. నేను తీసుకున్న వాటర్కి మరి సగము నీళ్లు కంటే కొంచెం ఎక్కువ నీళ్లు తీసుకున్నాను. ఈ విధంగా వాటర్ని నేను అన్ని మొక్కలకు, మన ఇంట్లో ఉండే అన్ని రకాల మొక్కలకు ఇచ్చుకోవచ్చు. ఈ మొక్కని లేదు, ఆ మొక్కని లేదు, అన్నిటికీ ఇచ్చుకోవచ్చు. ఇది కూడా మనము పిప్పిని కూడా వేస్ట్ చేయని అవసరం లేదు. ఏదో కుండీలో వేసుకుంటే చక్కగా మనకు మంచి కిచెన్ మేడ్ ఫెర్టిలైజర్ కూడా అయిపోతుంటుంది. అది మొక్క మొదట్లో వేసుకున్నా సరే, మట్టిలో కప్పెట్టినా సరే, ఏం చేసినా సరే చాలా బాగా చక్కగా మనకు కిచెన్ కంపోస్ట్ అయిపోతుంది అన్నమాట. ఇంకా ఇప్పుడు ఇదంతా వేసుకోవచ్చు. ఇంకా మీకు ఇంకో విషయం చెప్తున్నాను. ఇంకా మీకు టైం ఉంటే చిన్న ముక్కలుగా తరిగి స్టవ్ మీద పెట్టుకుంటే ఇన్స్టెంట్గా ఇచ్చుకోవచ్చు, వెంటనే అది చల్లారినాక ఇచ్చుకోవచ్చు. టైం ఉంటే, టైం లేకపోతే ఇలా వేసుకొని చేసుకోండి. ఎప్పటికప్పుడు మన కిచెన్ నుంచి ఏవో ఒక వెజిటేబుల్స్ వస్తూనే ఉంటాయి కదా. ఇందులో ఎన్ని వెజిటేబుల్స్ ఉన్నాయంటే ఆల్ మిక్స్డ్ అన్నమాట ఉన్నాయి. కాబట్టి ఈ విధంగా మీరు ట్రై చేయండి. ఈ వీడియో నచ్చినట్టుగైతే మీ ఫ్రెండ్స్కు అలాగే మీ గ్రూప్స్లో షేర్ చేసి నన్ను ప్రోత్సహించండి. మరో మంచి వీడియోతో ముందుకు వస్తాను. అందరికీ హ్యాపీ గార్డెనింగ్. టేక్ కేర్. ఆరోగ్యమే మహాభాగ్యం.